రేషన్ షాపులను పునఃప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపులను ప్రారంభించారు. పిఠాపురంలో రేషన్ షాపును ప్రారంభించారు మంత్రి నాదెండ్ల. లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు నాదెండ్ల. ఈ రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు సరుకుల్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి నెల మొదటి తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా సరే వెళ్ళి లబ్ధిదారులు సరుకులు తెచ్చుకోవచ్చు. దివ్యాంగులకు మాత్రం ఇంటి దగ్గరకే సప్లై చేస్తుంది ప్రభుత్వం. ఎవరైనా రేషన్ సరుకులు వద్దు అనుకుంటే దానికి బదులుగా నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తాను అంటోంది. సో స్క్రీన్పై 2 దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి రేషన్ షాపుల్లో, లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూడొచ్చు మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు ఆ పథకాలని ఇస్తోన్న దృశ్యాలు. రెండవది ఇళ్లకు వెళ్ళి వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇళ్లకే వెళ్ళి రేషన్ సరుకుల్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాళ్ళ ఇళ్ల దగ్గరకే వెళ్ళి రేషన్ సరుకుల్ని వారికి అందజేస్తున్న విజువల్స్ని రెండింటినీ చూస్తున్నాం.